హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్, తగ్గిన వ్యవసాయ భూముల కొనుగోళ్లు. పోయినేడు ఆదాయం లక్ష్యం చేసుకుని రిజిస్ట్రేషన్ల శాఖ. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం 2024-25 రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోళ్లు తగ్గాయి. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 2024-25లో 18,229 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా రూపాయలు 14,307 కోట్లు మాత్రమే వచ్చాయి. టార్గెట్తో చూస్తే 27% ఆదాయం పడిపోయింది. ఇక పోయినేడాది 2023-2024లో వచ్చిన ఆదాయంతో చూస్తే 2% తగ్గింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనూ 2025-26 కొనుగోలు ఆశించిన స్థాయిలో లేవు. రిజిస్ట్రేషన్ల శాఖకు ఏప్రిల్లో 1,126 కోట్లు ఆదాయం రాగా ఈ నెలలో 1,250 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ప్రతికూల వాతావరణంలో ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోలుపై జనం ఆసక్తి చూపడం లేదని నిపుణులు అంటున్నారు. మార్కెట్లో స్థిరత్వం లేకపోవడం, భవిష్యత్తు లాభాలపై నమ్మకం తగ్గడం వంటివి కొనుగోలు తగ్గడానికి ప్రధాన కారణమని అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. తగ్గిన రిజిస్ట్రేషన్లు. వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు 2023-24తో పోలిస్తే 2024-25లో భారీగా తగ్గాయి. గతంలో ఈ రెండు కేటగిరీల్లో ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేవారు. కానీ ఈసారి కొనుగోలు తగ్గడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పడిపోయింది. రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చే ఆదాయం కూడా పోయినేడాదితో పోలిస్తే తగ్గిపోయింది. కేటగిరీల వారీగా చూస్తే ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో రాబడి పడిపోయింది. ఓపెన్ ప్లాట్ల కింద 98,000 డాక్యుమెంట్లు తగ్గాయి. దీంతో ఆదాయం కూడా పోయినేడాది కంటే 430 కోట్లు తగ్గి రూపాయలు 3,113 కోట్ల మాత్రమే వచ్చింది. ఇక వ్యవసాయ భూముల విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. అగ్రి ల్యాండ్ సేల్స్ డాక్యుమెంట్లు 31,400 తగ్గాయి. దీంతో ఆదాయం కూడా 2023-24తో పోలిస్తే 112 కోట్లు పడిపోయి రూపాయలు 1,517 కోట్లు మాత్రమే వచ్చింది. మరోవైపు ఇండ్ల అమ్మకాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లో లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం రాకపోయినప్పటికీ 2023-24తో పోలిస్తే కొంత పెరిగింది. ఇండ్లు రిజిస్ట్రేషన్లు 36,191 పెరిగాయి. దీంతో ఆదాయము 64,023 కోట్లు, అంటే 1.90% పెరిగి రూపాయలు 3,441 కోట్లకు చేరుకుంది. ప్లాట్ల విషయానికి వస్తే 731 డాక్యుమెంట్లు తగ్గినప్పటికీ ఆదాయం మాత్రం 234 కోట్లు పెరిగి 4,559 కోట్లు వచ్చింది. కాగా హెచ్ఎండిఏ పరిధిలో డాక్యుమెంట్ల సంఖ్య తగ్గింది. 2023-2024లో 4,40,931 కాగా 2024-2025లో 4.35 లక్షలకు పడిపోయాయి. నాన్ హెచ్ఎండిఏలో 25,000 మేర ఎకర డాక్యుమెంట్లు తగ్గిన రియల్ భూమ్. రాష్ట్రంలో దాదాపు 20 నెలలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్లోనే నడుస్తోంది. 2023 నుంచి ఎన్నికల టైం నుంచి రియల్ భూమ్ తగ్గింది. ఎలక్షన్లకు 4-5 నెలల ముందు నుంచి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితే ఉండేది. అయితే ఆ తర్వాత పరిస్థితి కుదుట పడుతుందని, కానీ ఈసారి రియల్ ఎస్టేట్ పుంజుకోలేదు. మార్కెట్ డౌన్ ఉన్నప్పటికీ భూములు, ఓపెన్ ప్లాట్ల ధరలు మాత్రం ఏం తగ్గలేదు. ఆర్థిక అనిశ్చితి, అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, అది రియల్ ఎస్టేట్పై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఒక్క జూలైలోనే టార్గెట్ రిజిస్ట్రేషన్ల శాఖకు 2023-24లో 14,558 కోట్ల ఆదాయం రాగా 2024-25లో 14,307 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 251 కోట్లు తగ్గింది. ఆ శాఖ పెట్టుకున్న లక్ష్యంతో చూస్తే మాత్రం దాదాపు 4,000 కోట్లు పడిపోయిందని. ఇక పోయినేడాది ఒక్క జూలైలో మినహా ఏ నెలలోనూ రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. జూలైలో 14,054 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకోగా రూపాయలు 1,639 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో అనే కాదండి, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా విలేజ్లలో కూడా మాత్రం అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి అయితే కొంచెం మార్కెట్ పడిపోయింది. కానీ ఎక్కడ ధరలు మాత్రం తగ్గట్లేదండి. ఎందుకంటే భూమి విలువ ఇప్పుడు పడిపోయింది కదా అని అర్జెంటుగా అమ్ముకునే వాళ్ళు మాత్రమే అమ్ముకుంటున్నారు తప్ప, రెగ్యులర్గా అమ్మేవాళ్ళు, రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు కూడా కొంచెం ఆచితూచి అయితే కొనుక్కుంటున్నారు. కొనడం మాత్రం జరుగుతుంది, తగ్గడం మాత్రం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఎప్పుడు కూడా భూమి రేట్ అయితే కంప్లీట్గానైతే తగ్గిపోతుంది అని చెప్పేసి ఎవరు చెప్పలేకపోతున్నారు. రియల్ ఎస్టేట్ అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ రియల్ ఎస్టేట్ అలాగే ఉంటుందని చెప్పేసి కొన్ని రియల్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి.